పోలవరానికి సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పనులే జెట్ గ్రౌటింగ్ పనులే మనం ప్రారంభం చేసే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో డిజైన్స్ అన్ని ఫైనల్ చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు 2 సార్లు పోలవరం డ్యాంకి వచ్చారు. 2 సార్లు ప్రాజెక్ట్ అంతా కూడా ఆయన పర్యవేక్షించారు. ఎట్టి పరిస్థితిలో మొన్న రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి కూడా జలవనరుల శాఖకు సంబంధించి 2019లో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. 2019 జూన్ జూలై కల్లా గ్రావిటీతో నీళ్లు తీసుకురావాలని ఒక పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అని స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి రాజ్యసభలో చెప్పడం జరిగింది. ఇవాళ ఈ విధంగా ఈపీఆర్ ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యాంలో ఈ కాపర్ డ్యామ్ కానీ లేకపోతే ఈ అండర్ గ్రౌండ్ డయాఫ్రమ్ వాల్ జెట్ గ్రౌటింగ్లు కానీ ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఇవన్నీ కూడా ఆచరణలో 414 రోజుల్లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశాం. 414 రోజుల్లో డయాఫ్రమ్ వాల్ రికార్డు స్థాయిలో, అలాగే కాపర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ కూడా రికార్డు స్థాయిలో పూర్తి చేశాం. ఆ విధంగా మొత్తం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ముందుకెళ్తా ఉన్నాయి. అట్లాగే దగ్గర ఈ 8 కోట్ల క్యూబిక్ మీటర్లో ఎక్స్కవేషన్ కూడా మనం పనులు పూర్తి చేసి ముందుకెళ్తా ఉన్నాం. దగ్గర 9 కోట్ల 33 లక్షలు ఇప్పుడు దాకా పనులైనాయి. మొత్తం 11 కోట్ల 15 లక్షల క్యూబిక్ మీటర్లో ఎక్స్కవేషన్లో సుమారు 9 కోట్ల 33 లక్షలు క్యూబిక్ మీటర్లో ఎక్స్కవేషన్ పనులైనాయి. కాంక్రీట్ కూడా దగ్గర 21,30,30,000 క్యూబిక్ మీటర్లో కాంక్రీట్ వేస్తూ ఉన్నాం. అట్లాగే దగ్గర 36,79,000 క్యూబిక్ మీటర్లో కాంక్రీట్ వేయాలి. రేడియల్ గేట్స్ కూడా దగ్గర 11,254 మెట్రిక్ టన్నులు పనులు కూడా పూర్తయి ముందుకెళ్తా ఉన్నాం. 1,396 మీటర్లో డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తి చేసుకున్నాం. దగ్గర 3,462 మీటర్లో జెట్ గ్రౌటింగ్ కూడా కట్ ఆఫ్ వాల్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకున్నాం. దగ్గర ఇవాళ అప్పర్ సైడు కాపర్ డ్యాంలో కూడా 6.04% పనులు పూర్తయ్యాయి. ఇవాళ ఇంత శరవేగంగా పనులు జరుగుతూ దగ్గర పర్యవేక్షణలో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులు, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అధికారులు, అట్లాగే కేంద్ర సంస్థ పూనాకు సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా వ్యాప్కోస్ నాణ్యతా ప్రమాణాలను కూడా వ్యాప్కోస్ సంస్థ కేంద్ర సంస్థ మరి పరిగణనలో తీసుకుంది. అదేవిధంగా సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ CS&MS వీళ్ళ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నాణ్యతా ప్రమాణాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం వాడే పదార్థాలను కూడా వాళ్ళే ధృవీకరిస్తూ ఉన్నారు. ఇది కాకుండా సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ప్రాజెక్టుకి మోడల్ స్టడీస్ కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మరి ఒక ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అపారమైన అనుభవం ఉన్న వాళ్ళని కూడా దీంట్లో మనం నిర్మాణం తీసుకున్నాం. మరి కన్నయ్య నాయుడు దేశంలో కొన్ని వందల డ్యామ్స్లో ఆయన గేట్లు ఏర్పాటు చేయడంలో పాల్గొన్నారు. సర్దార్ సరోవర్ గేట్స్ కూడా ఆయన పర్యవేక్షించారు. అటువంటి నిపుణులు కూడా మన పోలవరం గేట్స్లో పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే వర్చువల్ ఇన్స్పెక్షన్ కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం మానిటరింగ్లో కూడా మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉన్నాం. కొన్ని వందల సార్లు మంత్రిగా నేను పోలవరం డ్యామ్ సైట్కి వ్యక్తిగతంగా కూడా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఒక ప్రణాళిక, ఒక ఆచరణ, ఒక పర్యవేక్షణ, ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు డ్యామ్ సైట్లో జరుగుతూ ఉంటే నిన్నే మా అధికారులు 75 లక్షలు ఆంధ్రప్రదేశ్లో
13 జిల్లాల్లో దగ్గర దగ్గర 75 లక్షలు, కొత్త ఆయకట్టు 40 లక్షలు, 35 లక్షలు రెగ్యులేషన్ కృష్ణా డెల్టా అండ్ గోదావరి డెల్టా. ఈ విధంగా 13 జిల్లాలకి ప్రాణనాడి, జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కేంద్ర రాష్ట్ర అధికారుల పర్యవేక్షణలో ఇంత పెద్ద దేశంలో అత్యున్నతమైన సంస్థలో అవార్డులు ఇస్తూ ఉంటే డర్టీ పాలిటిక్స్ దేశంలో నడుస్తూ ఉన్నాయి. ఒక బాధ్యత గల దేశ ప్రధాని ఇంత బాధ్యతారాహిత్యంగా పోలవరం పనులు సరిగా జరగట్లేదు, కాకు తప్పుపట్టింది, మేం పనులు చేయట్లేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. చాలా దుర్మార్గం, చాలా బాధ్యతారాహిత్యం. మీకు ఆంధ్ర ప్రజల మీద ప్రధానమంత్రి గారు ఎందుకు కక్ష కట్టారు? తెలుగు జాతి మీద ఎందుకు మీరు కక్ష కట్టారు? మేము భారతీయులం కాదా? మేము ఈ దేశ పౌరులం కాదా? మేము ఈ దేశంలో భాగం కాదా? ఎందుకు మీరు జాతిని విడదీస్తూ ఉన్నారు? తెలుగు జాతి మీద మీరు ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? పోలవరం ప్రాజెక్టు మీద ఎందుకు మీరు కక్ష కడతా ఉన్నారు? 50 లక్షల క్యూసిక్ల ఫ్లడ్ మానిటరింగ్ చేసే విధంగా ఓ పక్కన పక్క రాష్ట్రాలలో కోర్టులో కేసులు వేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నాయి. ప్రతి నెల మా ఇంజనీరింగ్ అధికారులంతా కూడా సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఓ పక్కన ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పోలవరం డ్యామ్ సైట్ చూడకుండా పోలవరం పునాదులు లేకలేదన్నాడు. ఇక్కడ 3 మోడీలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న ఆయన మనసులో మాట బయటపెట్టాడు. మన్ కీ బాత్ ఆయన మనసులో మాట పోలవరం మీద ఆయన విషయం చెప్పాడు నిన్న. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు జూనియర్ మోడీ అసలు పోలవరం పునాదులే లేకలేదన్నాడు. ఇవాళ ఇన్ని లక్షల మంది, దగ్గర దగ్గర 4,52,091 మంది కేవలం ఈ 250 రోజుల్లో కేవలం 4,52,091 మంది, కేవలం 255 రోజుల్లో ఇంతమంది రైతులు, రైతు కూలీలు, ప్రజలు, మహిళలు, వృద్ధులు ఇంతమంది వెళ్ళి మన ఎర్ర బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో స్వయంగా వెళ్తూ ఉంటే దీనికి 2 ఇంతలు, ఈ 4,52,000కే 2 ఇంతలుగా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ వాహనాలు సమకూర్చుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు పోలవరం ప్రాజెక్టు పునాదులు లేగలేదన్నాడు. రెండో పక్క ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు పోలవరం ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టులో కేసులు వేశారు. ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళి చర్చిస్తాడు పోలవరం ప్రాజెక్టు మీద. ఇవాళ చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు మీద చాలా స్పష్టంగా చట్టంలో చెప్పబడి ఉంది, ఏ విధంగా ఎట్లా ముందుకెళ్తా ఉంది. ఓ పక్కన ఏ విధంగా సెక్షన్ 90 పునర్విభజన చట్టం ద్వారా చాలా స్పష్టంగా మొత్తం దీని గురించి చెప్పబడి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది. చాలా స్పష్టంగా సెక్షన్ 90లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు. సెక్షన్ 90లోని సబ్ క్లాజ్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆమోదం తెలిపినట్లు భావించటమైనది. పార్లమెంటు చేసిన చట్టం ఇది. ఈ చట్టాన్ని గౌరవించి వాళ్ళు కోర్టు కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి సుప్రీంకోర్టులో. కానీ వాళ్ళు పనిచేయాల. కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులే సుప్రీంకోర్టులో కేసులు వేశారు. సబ్ క్లాజ్ 4 ప్రకారం ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. అందుకు కావలసిన పునర్నిర్మిత అనుమతులన్నిటినీ కేంద్ర ప్రభుత్వమే
సంపాదించాలి. ఎన్విరాన్మెంట్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన రిహాబిలిటేషన్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన అనుమతులన్నీ కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వమే అనుమతులు సంపాదించాలి. పార్లమెంటు చేయబడ్డ చట్టం ఇది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రం, పక్క రాష్ట్రాలు ఇవాళ అన్నీ కూడా మరి కోర్టుల్లో కేసులేసి మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. చాలా స్పష్టంగా ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఈ యాక్ట్లో చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. ది కన్సెంట్ ఫర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ గివెన్ బై ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ.